ఇక నువ్వు బయలుదేరు పుత్ర. నన్నింక ఈ అవతారంలో చేయవలసిన పనిని పూర్తి చేయనివ్వు. తమరు ఏ కారణం చేత నాకు తండ్రి గారికి దూరం అవ్వాల్సిన అవసరం ఏర్పడిందో దయచేసి చెప్పండి నాకు. అమ్మా కాత్యాయని. ఉండండి నాన్నగారు, వస్తున్నాను, ఉండండి. స్వామి, పార్వతీ మహాదేవుల ఈ వియోగానికి మూల కారణమేమిటి? పార్వతీ తన స్వామిని పుత్రుణ్ణి వదిలి అంత దూరం వెళ్లాల్సిన అవసరం ఎందుకు కలిగింది? దేవి, జగత్పిత జగజ్జననీల వియోగానికి ఒక ముఖ్యమైన కారణం ఉత్పన్నమైనది. అది త్వరలోనే వెలుగులోకి వస్తుంది. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం బ్రహ్మదేవాయ నమః. ఓం నమః శివాయ. కాత్యాయని అమ్మా. ఓం నమః శివాయ. 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 ఓం బ్రహ్మదేవాయ నమః. 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 బ్రహ్మదేవా, ఈ మహిషాసురుడి ప్రణామాలు స్వీకరించండి. మహిషాసుర, నేను నీ తపస్సుకు ప్రసన్నుడునైనాను. కోరుకో,
ఏ వరం కావాలి నీకు? అదే ఆ వరప్రసాదమే కావాలి. దానికి నేను అన్ని విధాల అర్హుడను. అమరత్వం పొందటానికి తప్పిస్తున్నాను బ్రహ్మదేవా, తప్పిస్తున్నాను. ఇంకేదైనా కోరుకో మహిషాసుర. అమరత్వాన్ని ప్రసాదిస్తే ఈ సృష్టి నియమానికి అన్యాయం జరుగుతుంది. కాదు కాదు కానే కాదు బ్రహ్మదేవా, అన్యాయం పూర్తిగా ఆ దేవతల వల్లే జరిగింది. ఈ మహిషాసురుడికి అదెప్పుడు గుర్తుకొస్తూనే ఉంటుంది. నాకు తీరని అన్యాయం జరిగింది బ్రహ్మదేవా. యముడి మహిషం ఒకే దెబ్బతో మా తండ్రి జీవితానికి ముగింపు పలికింది. ఇంకా వారి స్నేహితులు చేసేది నయవంచనే బ్రహ్మదేవా. అందుకే ఆ దుష్టులందరికీ నేను విధిస్తాను భయంకరమైన శిక్షని. వారందరినీ నేను ఖండ ఖండాలుగా చేసేస్తాను. అందుకే బ్రహ్మదేవా, నాకు ఒక వరాన్ని ప్రసాదించండి. ఎవరూ నన్ను అంతం చెయ్యకూడదు. నాకు మరణం అనేది అసంభవం కావాలి. అసంభవం కావాలి బ్రహ్మదేవా, అసంభవం కావాలి బ్రహ్మదేవా, అసంభవం. అది సాధ్యం కాదు పుత్ర. ఓహో, అర్థమైంది నాకిప్పుడు. తమరు దేవతలకు వ్యతిరేకంగా ఏదీ చెయ్యలేరు. కానీ ప్రభు, నా జీవితానికి ఒక్కటే లక్ష్యం. దేవతలపై ప్రతీక, దేవతలపై ప్రతీక, దేవతలపై ప్రతీక, దేవతలపై ప్రతీక. తమరు నాకు అమరత్వాన్ని వరాన్ని ఇవ్వలేని పక్షంలో ఒక పని చెయ్యండి. నాకొక వేరొక వరాన్ని ప్రసాదించండి. దేవతలు, యక్షకులు, కిన్నరులు, గంధర్వులు, మనుషులు, పశు పక్షులు లేదా సకల చరాచర జీవరాశుల్లో ఎవ్వరూ నన్ను అంతం చెయ్యకూడదు, అంతం చెయ్యకూడదు. స్త్రీరా, స్త్రీలెవరైనా నన్నేం చేయగలరు ప్రభు? ఎందుకంటే స్త్రీ కేవలం పురుషుడి చేతిలో ఆట వస్తువు అంతే. స్త్రీ అంటేనే కేవలం ఒక బలహీనురాలు మాత్రమే. తనని పురుషుడు తన చెప్పు చేతుల్లో పెట్టుకుని ఆడించగలడు. అలాంటి స్త్రీ నుండి నా ప్రాణాలు కాపాడమని కోరుకుంటే అంతకంటే అవమానం ఏముంటుంది చెప్పండి ప్రభు? అందువల్ల తమరు నా కోరికను నెరవేర్చండి ప్రభు. నన్ను చరాచర జీవుల్లో పురుషులందరి నుండి రక్షణ ప్రసాదించండి. తదాస్తు, తదాస్తు, తదాస్తు. ధన్యోస్మి బ్రహ్మదేవా. కాత్యాయని, తల్లి,
ఎంత అద్భుతమే లీలా! ఋషిపుత్రిక కాత్యాయిని పెరిగి పెద్దదయ్యి మా అమ్మగారి రూపాన్ని పొందారు. బహుశా అమ్మ ఈ రూపంలోనే ముల్లోకాలని ఏదో పెను విపత్తి నుండి కాపాడుతారు. అయినా ఏమిటా విపత్తు? ఇంద్రదేవా, తమరు త్వరగా వెనక్కి రావాలనుకుంటున్నారా ఏమిటి? లేదు లేదు సూర్యదేవా, అంత తొందర ఏమీ లేదులేండి. అయితే తమరి వేగాన్ని కొంచెం తగ్గించుకోవచ్చు కదా. అయినా ఈ దేవతలందరూ ఎక్కడికి వెళ్తున్నారు? నే చెప్తానుండండి గణపతి. స్వర్గలోకంలో పసుపు కుంకుమల మహోత్సవాలు జరుగుతున్నాయి. అందులో కేవలం వివాహిత దేవీ దేవతలు మాత్రమే పాల్గొనవచ్చును. చూస్తుంటే భార్యలంతా కలిసి ఈ దేవతలందరినీ పసుపు తీసుకురావడానికి పంపించుంటారు. ఈ దేవతలందరూ వారి వారి భార్యల నుండి స్వతంత్రంగా సంతోషంగా గడిపే అవకాశాన్ని తీసుకున్నారు. వారి భార్యల ఉత్సవాలు పూర్తయ్యే వరకు ఈ దేవతలంతా హాయిగా బయటే గడుపుతారు. ఆహా, ఇది కదా స్వేచ్ఛానందం అంటే. కొంత సమయమైనా మనమందరం సరదాగా గడుపుదాము. నారీమణులంతా వారి పూజలు ఉత్సవాల ఏర్పాట్లు చేసుకుంటున్నారు. మనం అక్కడ ఉండడానికి అనుమతించరు కదా. మనవి స్వేచ్ఛ స్వాతంత్రాలను అనుభవిద్దాం దేవేంద్ర. మీరంతా అసలు సంగతి మర్చిపోయారు. మనం కేవలం పసుపు తీసుకురావడానికి వచ్చాం. మనం వెంటనే తీసుకెళ్ళాలి. చూస్తుంటే వరుణదేవుడు అసలు తన భార్యను వదిలి ఉండలేకపోతున్నట్లున్నారు. ఏం వరుణదేవా? అంటే దీని అర్థం స్వర్గలోకంలో కేవలం మాతలు మాత్రమే ఉన్నారని. దేవతల స్వేచ్ఛానందాలు సహజమే, కానీ స్వర్గంలో కేవలం మాతలను మాత్రమే వదిలేసి వెళ్ళటం మంచిది కాదు. దేవతలందరూ బయటికి వెళ్ళిపోతే స్వర్గలోకంలో స్త్రీలందరి సంరక్షణ చూసుకునేదెవరు? ఇటువంటెప్పుడు స్వర్గానికి ఏదైనా ప్రమాదం సంభవిస్తే దేవగణాలు సమయానికి తిరిగి రాలేరు. సచీదేవి, నేను మిమ్మల్ని గమనిస్తున్నాను. పార్వతీదేవి స్థానం ఖాళీగా ఉండడం చూసి తమరికి దుఃఖం కలుగుతోంది. పసుపు కుంకుమల ఉత్సవానికి అందాన్నిచ్చేది పార్వతీదేవి. తన చిరునవ్వుతోనే దశ దిశల దీపాల వెలుగుల అందం వెదజల్లినట్టుండేది. అవును, పార్వతీదేవి ఇక్కడ లేకపోవడాన్ని సహించలేకనే మన లక్ష్మీదేవి, సరస్వతీదేవి వారి పూజల్ని వారి నివాసాల్లో చేసుకుంటున్నారు. నాకు చెయ్యాలనిపించలేదు, కాని పసుపు కుంకుమల ఉత్సవాన్ని జరపకుండా ఉండకూడదు కదా. మనం దాన్ని కొనసాగించాలి. అందరూ పదండి, మనం పూజలు ప్రారంభిద్దాం. దేవతా స్త్రీలందరూ ఒకే చోటికి చేరుకున్నారు. ఉత్సవం జరుపుకుంటున్నారు. మంచి తరుణం మించినా దొరకదు. ఇప్పుడు చేయిస్తాను దేవతా స్త్రీలతో నాట్యం. ఆనందో బ్రహ్మ.
దేవతా స్త్రీల స్వరం ఎంత మధురంగా ఉందో, మంచి తరను మించినా దొరకదు. ఎవరో శత్రువులు దాడి చేస్తున్నారు. महिषासुरुडिकी जय महिषासुरुडिकी जय महिषासुरुडिकी जय जय దేవగణాలంతా మాతలను ఒంటరిగా వదిలేసి పసుపు తీసుకురావడానికి వెళ్లారు.
కానీ ఎందుకో గాని నా మనసు పదే పదే కీడుని శంకిస్తుంది. అసలేం జరుగుతోంది? ఎవరి మహిషి? ఏ యాగక్కడ ఎవరిది దున్నపోతూ ఏకంగా స్వర్గానికే వచ్చేస్తుంది. దానిపై దాడి చేయండి. महिषासुरुडिकी जय, महिषासुरुडिकी जय, महिषासुरुडिकी जय. ఎవరు నువ్వు? ఇక్కడికి వచ్చేంత ధైర్యం ఎలా వచ్చింది నీకు? మర్యాదగా వచ్చిన దారినే వెళ్ళు, లేకపోతే నిన్ను వధించక తప్పదు. వధించడం తప్పక జరుగుతుంది. మీరు నన్ను కాదు, నేను మిమ్మల్ని వధిస్తాను. महिषासुरुडिकी जय, महिषासुरुडिकी जय, महिषासुरुडिकी जय, महिषासुरुडिकी जय. నా దారి కట్టు తప్పుకో, లేకపోతే ముందే చెప్పాను నాకు అడ్డు తగలొద్దని. నేను స్వర్గంలోకి ప్రవేశించకుండా ఎవ్వరూ ఆపలేరు. ఎవరు ఈ భయంకరమైన మహిషి? అసురులు మనపై దురాక్రమణానికి పాల్పడతారు. మనం ఇక్కడ ఉండటం మంచిది కాదు. రండి, మీరంతా నాతో రండి. అసురులు వచ్చేసారు లోపలికి. వెలుపలికి వెళ్దాం. సచీదేవి, ఇక్కడి నుంచి తప్పించుకోవడానికి ఏదైనా మార్గం చూపించండి. ప్రభు, ఎక్కడున్నారంతా? నేను మహిషుడను, అందరికీ దేవుణ్ణి. ఏమి అందం! దేవి, నువ్వు అందానికే అందానివి. ఇప్పుడు తెలుసుకో నేను ఎవరు అనేది. నేను స్వర్గానికి కొత్త రాజును. మహావీరాసురుడు మహిషాసురుడను. మహిషాసురుడను. జృంభ, విజృంభ, ప్రభు, మన అసురులందరికీ సందేశం పంపండి. నా ఆజ్ఞ లేకుండా ఈ భవనంలోకి ప్రవేశం ఉండకూడదు. అలా కావాలంటే నా ఆదేశం ఉండాలి. ఓరి దురాత్మ అసురా! మేమెవరనేది నీకు తెలిసినట్టు లేదు. నేను దేవరాజైన ఇంద్రుడి ధర్మపత్ని సచీదేవిని. మా ప్రభువు తిరిగొచ్చాక నిన్ను కఠినాతి కఠినంగా శిక్షించగలరు. నీ ఉత్తమాటలు ఇంకా కట్టిపెట్టు దేవి. పరిస్థితిని అర్థం చేసుకో.
ఇప్పుడు ఈ స్వర్గం నాకే సొంతం. నేను మీ అందరికీ రాజును. దేవతలు ఎక్కడ కాపాడగలరు మీ అందరినీ నా భద్రత నుండి? అందువల్ల వారంతా జీవించక తప్పదు. మీ తోడు లేకుండానే నన్ను సేవించుకోవాలి. మీ దేవతా మణులందరూ కూడా. ఎందుకంటే నేనే మీకు ప్రభువును. నేను మహిషుడను, అందరికీ ప్రభువుని. నేను కృతజ్ఞుడై ఉంటాను మీ దేవేంద్రుడికి, మిమ్మల్ని నాకు వదిలేసి వెళ్ళిపోయినందుకు గాను. కేవలం నా కోసమే ఉంచారిక్కడ అందచందాల సుకుమార సేవకులని. చాలు, ఇక చాలించి నీ ఆగడాలు. కొంచెం మెల్లగా. ఇప్పుడే కదా ఆరంభమైంది అసలైన ఆనందం. అప్పుడే ఏం తొందరొచ్చింది వీరిని దండించటానికి? సేవలు చేయకపోతే చూడొచ్చు వీరి అంతాన్ని. సుకుమారమైన అందాన్ని చాలా సున్నితంగా లోబర్చుకోవాలి. వారిని మెప్పించాలి, ఒప్పించాలి. అయినా కాదంటే అప్పుడు చూపించాలి ఎంతటి బలవంతుడు ఈ మహిషాసురుడు. బందీలుగా ఉంచండి ఈ సుందరాంగులని. వీళ్లతో వినోదాలని ఎప్పుడైనా పొందొచ్చు కదా. ప్రభు, ఎక్కడున్నారంతా? త్వరగా రండి, మమ్మల్ని విడిపించండి. దేవతలారా, ఈ సమయానికి ఇక పసుపు కుంకుమాల నోము పూర్తయి ఉంటుంది. ఇక దేవేరులు మన కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అందుకే మనం వెనుదిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అదేంటి, అసలేం జరుగుతుంది ఇక్కడ? దేవతలారా, హెచ్చరిక! చూస్తుంటే ఎవరు అసురాధముడు ఇంద్రలోకంపై దురాక్రమణ చేస్తున్నట్లుంది. ఆగండి, మీకు లోపలికి ప్రవేశం లేదు. మూర్ఖుడా, నీకు తెలియదు నువ్వు ఎక్కడ నించున్నావనే సంగతి. దేవతరాజులైన ఇంద్రుడిని నేను. ఇది నా స్వర్గలోకం. నా దారికి అడ్డు తొలగండి. దేవరాజా ఇంద్ర! ఎవరు నువ్వు? ఇక్కడికెందుకొచ్చావు? అంతగా గొంతు చించుకుని మాట్లాడుతున్నావెందుకు దేవేంద్ర? మూర్ఖుడా, నా స్వర్గం పైన ఆధిపత్యం చెలాయించేంత కండకావరమా? అంతేకాకుండా నా స్వర్గలోకంలోకి వచ్చి నన్నే ప్రశ్నిస్తున్నావా మూర్ఖుడా? నా దృష్టితో చూడొచ్చు కదా ఒక్కసారి. అర్థం చేసుకో లోపలికి బయటికి ఉన్న తేడాని. నేను లోపలున్నాను, ఇక మీరు బయట ఉండక తప్పని పరిస్థితి. వేళ తప్పి వచ్చిన బిచ్చగాళ్ళులాగా నా మాట శ్రద్ధగా విను దేవేంద్ర. ఇప్పుడు నువ్వు కాదు, నేను దేవుణ్ణి, నేను మహిషుడిని, స్వర్గలోకానికి అధిపతిని, అసురులకే అసురుడు, మహిషాసురుడు. నువ్వు చేసిన అపరాధానికి ఈ దేవేంద్రుడు నీకు తప్పకుండా మరణ శిక్షణ విధిస్తాడు చూడు.
స్వామి స్వామి దేవి మమ్మల్ని సంధ్య? రక్షించండి. ఆగండి ఇంద్రదేవా, ఇది తగిన సమయం కాదు. అక్కడ చూడండి. దుర్మార్గుడా, చాలించి నీ దురాగతాలు విడుదల చేయి మా దేవతా స్త్రీలని. కుటుంబంపై దెబ్బ కొడితే గుండెల్ని పిండేసినట్లుంటుంది కదా ఇంద్రసేన. అందరికీ దేవుడు ఈ మహిషుడు. మీ దేవతలందరినీ కూడా మట్టు పెట్టిన తరువాత ఒక్కొక్కరుగా మీ భార్యలందరినీ దాసీలుగా మార్చేస్తాను. ప్రణామాలు మాదేవా. ప్రభు, మమ్మల్ని మీరే కాపాడాలి ప్రభు. ఏం కావాలి ఇంద్రదేవా? నా నుండి ఏ సహాయం కావాలి? ప్రభు, స్వర్గలోకంలో పెద్ద ప్రమాదం వచ్చి పడింది. ఆ దుష్ట మహిషాసురుడు తను మా భార్యలను ఇతర స్త్రీలను బంధించడమే కాకుండా స్వర్గాన్ని ఆక్రమించుకున్నాడు ప్రభు. తమరే అతడిని అడ్డుకోగలరు. అతడిపై దాడి చేయాల్సి ఉంటుంది. మహిషాసురుడా? ప్రణామాలు తండ్రి గారు. ప్రణామం దేవేంద్ర. ప్రణామం సూర్యదేవా. అవును గణపతి, ఆ దుష్ట మహిషాసురుడు దేవపత్నులను వధించాలని చూస్తున్నాడు. మనం ఏదో ఒక విధంగా అతన్ని అడ్డగించాల్సి ఉంటుంది. రంభుడి పుత్రుడు మహిషాసురుడి యొక్క జన్మ నా వరదానం వల్ల కలిగింది. నీ కుమారుడు అత్యంత శక్తివంతుడవుతాడు. తను ప్రయత్నం చేస్తే అమృతతుల్యమైన వరాన్ని పొందగలుగుతాడు. ఇక రంభుడు మరణించిన తరువాత తన పుత్రుడైన మహిషాసురుడు బ్రహ్మదేవుడికై కఠోర తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడి వరాలతో అజేయుడిగా మిగిలాడు. ఇక తనకి బ్రహ్మదేవుడి వరం లభించిన కారణంగా మానవులు, పశువులు, యక్షులు, కిన్నెరలు, ఇక దేవతలు ఎవరూ కూడా తనని అంతం చేయలేరు. అందుకు గల కారణం అందరికీ త్వరలోనే అర్థం కాగలదు పుత్రా. బహుశా ఇదే ఆ ప్రమాదమై ఉంటుంది. దీని నుండి కాపాడడం కోసమే అమ్మ విషపుత్రిక కాత్యాయని అవతారం ధరించి ఉంటారు. నేను తండ్రి గారికి, దేవతలకి కాత్యాయన మహర్షి పుత్రిక కాత్యాయని గురించి తెలియజేయక తప్పదు. ఆ దుష్టాసురుడు మహిషాసురుడు ఎంతటి శక్తివంతుడైనా కావచ్చు, నేను మా సకల దేవ సైన్యాలతోనూ అతడిపై దాడి చేయగలను. దానివల్ల ఈ సమస్యకి పరిష్కారం లభించదు ఇంద్రదేవా. పుత్ర గణేశ, నీవు ప్రథమ పూజ్యుడవు. నీకేమనిపిస్తుందో చెప్పు. ఇంద్రదేవా, నా ఉద్దేశం ప్రకారం మహిషాసురుడిపై దాడికి పాల్పడడం మంచిది కాదు. అయితే గణపతి, తమరే చెప్పండి, మేమేం చెయ్యాలో. ఇంద్రదేవుడు, సూర్యదేవుడు వెళ్ళి చాలా సమయం గడిచిపోయింది. లోపల మహిషాసురుడు మన భార్యలను ఎన్ని బాధలు పెడుతున్నాడో ఏంటో తెలియదు. తమరేం చింతించకండి అగ్నిదేవా. మన దేవేంద్రుడు ప్రథమ పూజ్య గణపతి మహాదేవుడి దగ్గరికి వెళ్ళారు కదా, అక్కడి నుండి వారు సరైన పరిష్కారంతో తిరిగి రాగలరు. అన్నిటికంటే ముందు మనం దేవతా స్త్రీలకు రక్షణ కల్పించాల్సి ఉంటుంది. మహిషాసురుడి బారి నుండి వారిని విడిపించాల్సి ఉంటుంది. కానీ ఎలా విడిపిస్తాం? మహిషాసురుడు అడుగడుగున పహార ఏర్పాటు చేశాడు కదా. ఇప్పుడు మనం ఏం చేసినప్పటికీ అది దేవతా స్త్రీలకు ప్రమాదకరంగా మారవచ్చు. ఆ విషయం నాకు వదిలిపెట్టండి సూర్యదేవా. దానికి తగిన పథకం ఒకటి సిద్ధంగా ఉంది.
మహిషాసురుడికి జై మహిషాసురుడికి జై నేను మహీసురుడు, అందరికీ దేవుడు. మహిషాసురుడికి జై మహిషాసురుడికి జై. ఈ సుఖాలు, సౌకర్యాలు, భోగాలు, విలాసాలు అన్ని ఈ సుఖ సౌధానాలు, ఇంతటి సంపదల కారణంగా ఈ దేవతలు సుఖపడుతున్నారు. ఇంతటి భోగభాగ్యాలు అనుభవించటానికి అధికారం దేవతలకే ఎందుకుండాలి? ఈ దేవతలే నా తండ్రిని వధించారు, నాకు బాల్యం అనేది లేకుండా చేశారు. వారిక్కడ సుఖ సంతోషాలతో, వినోద విలాపాలతో మునిగిపోయారు. నాశనం చెయ్యండి, నాశనం చెయ్యండి, ఈ కళాఖండాలన్నిటినీ నాశనం చెయ్యండి. అన్నిటినీ కూడా పూర్తిగా నాశనం చెయ్యండి. మన దేవతాగణాలంతా ఈ అసురుడి నుండి మనల్ని కాపాడే ప్రయత్నాలు చేస్తారు. వారు త్వరలోనే వస్తారు, మనందరినీ కూడా సంరక్షిస్తారు. దేవి, మహిషాసురుడు అత్యంత శక్తివంతుడు. తను బ్రహ్మదేవుడి నుంచి వరం పొందినవాడు గనుక తనని ఎవరు ఓడించలేరు సచీదేవి. దేవి సచి, ఇప్పుడు మనం ఏం చేయాలో ఆలోచించండి. మహాశక్తి అయిన పార్వతీదేవి కూడా ఇక్కడ మనకి అందుబాటులో లేరు. ప్రథమ పూజ్యుడు విఘ్నహరుడు అయిన గణపతిని పూజించాల్సి ఉంటుంది మనం. ఇప్పుడు తను మాత్రమే మనందర్నీ రక్షించగలడు, మన విఘ్నాల్ని తొలగించగలడు. మీరు సరిగ్గా చెప్పారు. स्मरे नित्यं मायुः कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णं पिङ्गाक्षं गजवक्त्रं चतुर्थकं लम्बोदरं पञ्चमं च षष्ठं विकटमेव च सप्तमं विघ्नराजेन्द्रं धूम्रवर्णा तथाष्टकं नवमं भालचन्द्रं च दशमं तु विनायकम् एकादशं गणपतिं द्वादशं तु गजाननं द्वादशैतानि नामानि त्रिसन्ध्यायः पठेन्नरः न च विघ्नभयं तस्य सर्वासिद्धिकरं प्रभो। ప్రణామాలు గణపతి. మీ మాతలందరికీ ప్రణామాలు చేయాల్సింది నేను. మహిషాసురుడికి జై. ఇంకా ఆరంభించండి వినోద విలాసాలని. వెళ్ళండి, ఆ దేవతా స్త్రీలను ఇక్కడికి తీసుకురండి. తమ ఆజ్ఞ మహామహిషాసుర. మీరెవరూ ఆందోళన పడకండి. నేను మీ అందరినీ సురక్షితంగా తీసుకువెళ్ళడానికి వచ్చాను. మీరంతా నాతో కలిసి రండి. నేనొక పథకం రచించాను. దాన్ని ఉపయోగించి మీ అందరినీ విడిపించగలను. బహుశా మీరందరూ దైవ సైన్యాలొచ్చి మహిషాసురుడిపై దాడి చేస్తాయని అనుకుంటూ ఉండొచ్చు. కానీ ఈ సమస్యని భుజబలంతో కాకుండా బుద్ధి బలంతో పరిష్కరించడం మంచిది. ఇప్పుడు నేను అదే చేయబోతున్నాను. రండి.
వ్యర్థమే మా నుండి తప్పించుకునే ప్రయత్నం. ఎవ్వరూ తప్పించుకోలేరు మా దృష్టి నుంచి. తప్పించుకోవడం కాదు, మమ్మల్ని బంధించేంత శక్తి అసురులకు లేదు. అది చూద్దాం. మీ అందరి అదృష్టం కలిసొచ్చి స్వయంగా మహారాజా మహిషాసురుడే మిమ్మల్ని తన ముందు నిలబెట్టాలని ఆదేశించారు మమ్మల్ని. ఇప్పుడు మీరందరూ కలిసి రండి, మీ ఆటపాటలతో వారి మనసుకు ఆనందం కలిగించండి. దేవతా స్త్రీలం మేము, మాకంటూ ఒక అస్తిత్వం ఉంది. మీ వంటి అసురుల వినోదం కోసం ఆడే కీలుబొమ్మలం కాదు. మమ్మల్ని అవమానించే ఈ దుర్మార్గపు ఆదేశాలు పాటించకపోతే అనుభవించండి. దుష్ట దుర్మార్గులారా, నన్ను ఆ మహిషాసురుడి దగ్గరికి చేరనివ్వండి. అప్పుడు చెప్తాను మీకు తగిన గుణపాఠం. ఆడవాళ్ళు మీరంతా అబలలు, మా బలాన్ని ఎదిరించి నిలబడలేరు. మీ అందరికీ ఇదే మా హెచ్చరిక. గొడవ పెట్టకుండా మర్యాదగా మాతో రండి. ప్రస్తుతం బలాన్ని కాదు, బుద్ధిని ఉపయోగించడమే మంచి పని. విఘ్నహరుడైన గణపతి మనకు అండగా ఉన్నంత వరకు ఎవ్వరూ ఎలాంటి ఆపద కలిగించలేరు. కనుక ఇప్పుడు కేవలం ధైర్యంగా తెలివిగా ప్రవర్తిస్తే సరిపోతుంది. వీళ్ళకేది అందంగా ఉంటే నచ్చదనుకుంటా. చూడచక్కని అలంకరణలన్నీ ఎలా విరిచి పారేశారో చూడండి. నేను మహీషుడు, అందరికీ ఈశుడు. ఇదంతా నాకు విహార వినోద మందిరం. అందుకే నేను దీన్ని అందమైన మందిరంగా తీర్చిదిద్దాను. చెప్పు చెప్పు దేవి, ఎలా ఉంది ఈ విహారం? అయినా నువ్వు చెబితే వినాలా? నీ మాటలకి విలువే ఉండదు ఇక్కడ. మీరంతా అబలలు, స్త్రీలు. మీ అందరి ఏకైక కర్తవ్యం కేవలం పురుషులకు వినోదాన్నివ్వడం. అందుకే నేను చెప్పినట్లు చెయ్యాలి. మా రాజ్యసభలో మీకు మాటలుండకూడదు. కేవలం మీరంతా నా ఆదేశాలు వింటే చాలు, వాటిని పాటిస్తే చాలు. మా రాజ్యసభలో ఈ కదల్లేని మెదల్లేని శిల్పాలతో అవసరం ఏ ఉంటుంది? ఇక నా చేతుల్లోనే ఇంతటి సహజ సుందర నారీమణులు ఉండగా తను మమ్మల్ని ఇలాగే అవమానిస్తూ తనకు లభించిన వరాన్ని తనే నాశనం చేసుకుంటాడు. కానీ ఏం జరిగినా వెంటనే జరగాలి. లేకపోతే నేను, దేవతా స్త్రీలు ఈ అవమానాన్ని ఎక్కువసేపు సహించలేము. ఎవరక్కడ? అక్కడ అందరి మధ్య దాగి ఉన్నది ఎవరు? ఈ దుర్మార్గుడు దృష్టి గణపతి మీద పడింది.
ఎవరి గజముఖ బాలుడు? ఓహో, తనేనా మహిషాసురుడంటే? తన కోసం నేను ఎంతకాలంగా ఎదురు చూస్తున్నాను. అసలు ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? ఆగండి, కేవలం ఒక బాలుడు ఈ అబలల కోసం ఎన్ని ఖడ్గాలా? ఏయ్! మాటలు మార్చొద్దు. వీరి నుండి నువ్వు తప్పించుకోవాలనుకున్నట్లయితే ఇక అప్పుడు నా ప్రశ్నకు సమాధానం ఇవ్వు. మర్యాదగా చెప్పు, ఎవరు నువ్వు? మీరే చెప్పారు కదా నా గురించి ఒక బాలుడని. అది నాకు కూడా తెలుసు, కానీ గతంలో ఎప్పుడు నేను నిన్ను చూడలేదు. నీలాంటి గజముఖ బాలుడు నా దృష్టిలోకి రాకపోవటం అసంభవం. ఇంతవరకు ఇక్కడ లేవు. ఇప్పుడెలా వచ్చావో చెప్పు. అసురయ్య, నేనెక్కడికి రావడం వెళ్ళడం ఉండదు. నేను అన్ని చోట్ల ఉంటాను. కానీ నన్ను చూడాలంటే మీకు ప్రత్యేకమైన దృష్టి అవసరమవుతుంది. అది మీకు అర్థం కాదులేండి. కానీ ఏ కార్యం కోసమైతే తమరు దేవతా స్త్రీలను ఇక్కడికి పిలిపించారో అందులో నేను నిష్ఠాతుడిని. అంటే అసురయ్యలకు వినోదం ఇవ్వడం. కావాలంటే చూపిస్తాను. కేవలం నేనే కాదు, మా కుటుంబం అంతా నిష్ఠాతులే. మా తండ్రి గారు, అమ్మగారు మీలాంటి అసురయ్యలకు ఉచిత వినోదాన్ని అందించడంలో చాలా ప్రసిద్ధులు. అదే మా మామయ్య అయితే ఇందులో అందవేసిన చెయ్యి. ఎన్నోసార్లు ఎన్నో అవతారాలు ధరించి అసురయ్యలకు ఎంతో వినోదాన్ని ఇచ్చారు వారు. మామగారు ఎన్నో అవతారాలు ధరించారా? అంటే పగటి వేషగాడా? చెప్పు బుడతా, చెప్పు, ఎవరు మీ మామగారు? ఏం, మీరు మా మామగారిని కలవాలని కోరుకుంటున్నారా? బాలక, ప్రశ్న కాదు, సమాధానం చెప్పు. ఎవరు మీ మామయ్య గారు? ముందుగా మీరొక విషయం తెలుసుకోండి. తమరు నేనిచ్చే వినోదాన్ని చూడాలనుకుంటున్నారా, మామగారేనా? స్పష్టంగా చెప్పండి. ఏ బాలక, ఇంకా చాలుంచి నీ అర్థం లేని ప్రలాపన. చిత్రంగా ఉంది అసురయ్య. ప్రశ్న అడిగారు కానీ సమాధానం వినడానికి సిద్ధంగా లేరు. మహారాజా మహిషాసుర, తనొక దేవ బాలకుడు. మాతో పాటే ఇక్కడే ఉంటాడు. అసురయ్య, ఎందుకంత ఆలోచనలో పడిపోయారు? మీరు వినోదం కోసం హువ్విళ్ళూడుతున్నారు కదా. నేను పాటలు పాడడంలో నిపుణుడిని. కావాలంటే ఒక పాట పాడనా? ఇప్పటికైనా అర్థమైందా? మా ఈ సభలో నీకున్న స్థానం ఏమిటో? విదీషకుడునని అంగీకరించావు కదా గజముఖ బాలక. వినిపించు, వినిపించు. పాడు, బాగా పాడు. నా పాటతో ఎలా కోపం తెప్పిస్తానో చూడు మహిషాసుర. నీ కోపం నా పథకానికి చాలా అవసరం. నీ పాటతో నన్ను పరవశింపచేయి. ఏంటి చేయగలవా నువ్వు? మీరేమీ చింతించకండి మాత. తమరికి అవమానం జరగనివ్వను. మీరు నాకు అండగా ఉంటే చాలు మాత. చాలించు నీ పాటలు. ఏమైంది మహిషాసుర? మీరు నన్ను ఎందుకు ఆపారు? తమరికి నా ప్రశంస నచ్చలేదా? ప్రశంస కాదు, ఇది నాకు అవమానం. నాకు వినోదం ఇవ్వటం కాదు, నీ యొక్క అహంకారానికి పరాకాష్ట. మా రాజసభలో ఇంతటి దుస్సాహసమా? మీరు ఊరికే ఆగ్రహిస్తున్నారు. కానీ ఆగ్రహించే ముందు
ఈ రాజసభ మీది కాదని గ్రహించండి. అయినా తమరు దేవగణాలు లేని సమయంలో దురాక్రమాలకు పాల్పడ్డారు. ఆట వస్తువులంటూనే ఆడవారిని బంధించి మిమ్మల్ని మీరే గొప్ప ఆసురుడని ప్రకటించుకుంటే ఎలా? ఇదేనా మీ గొప్పతనం? నిర్దోషులని పీడించడమేనా గొప్పతనం? మహిషుడు కాదు మహేశుడు అనుకుంటే సరిపోతుందా? మరి కాసేపట్లో దేవేంద్ర తన దేవగణాలతో కలిసి వస్తారు ఇక్కడికి. అప్పుడు యుద్ధం చేసి గెలిచి చూపించండి. అసురయ్య, మిగిలిన అసురులతో పాటు తమరు కూడా తోక ముడవలసిందే. మూయించండి, మూయించండి బాలుడి నోటిని, అంతం చెయ్యండి వాణ్ణి. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. ఓం గం గణపతయే నమః. వద్దు, ఇది అన్యాయం. మహానుభావుడైన అసురుడు బ్రహ్మదేవుడి నుండి వరాన్ని పొందిన వారు ఎంత హీనమైందో తమరి శక్తి. అందుకేనా కేవలం స్త్రీలపైనే బాలలపైనే ప్రతాపం చూపిస్తూ. ఓ ఈ బాలక, మా కంటి ముందే మా ప్రభువుని అవమానిస్తావా? ఆగండి, ఇతన్ని కారాగారంలో పడేయండి. ఇదిగో ఈ అవకాశం కోసమే ఎందాకటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఈ అవకాశం కోసమే నేను ఎదురు చూస్తున్నాను. కొంచెం కొంచెం చచ్చుబడుతూ ఉంటే గాని అర్థం కాదు ఈ గర్వానికి ఫలితం. తమ ఆజ్ఞ మహామహిషాసురా. మొదటి ఎత్తుగడ సఫలమైంది. ఇప్పుడు అసలు పథకం అమలు చేయాలి. అది అందరినీ రక్షించడంలో సహాయపడుతుంది. గణపతి, మనం ఈ రాక్షస దళాల నుంచి ఎలా తప్పించుకోవాలి? ఇక్కడ వీరిపై మీరు దాడికి పాల్పడితే ఆ శబ్దం విని మహిషాసురుడు జాగ్రత్త పడతాడు. మీరేమీ ఆలోచించకండి మాత. నేను వేసిన పథకం అమలు చేస్తే కర్ర విరక్కుండానే పాము చచ్చిపోతుంది. ఏమాత్రం అనుమానం రాకుండా ఈ రక్షక భటుల భరతం పడతాను. గజముఖ బాలక, ముందుకురా. ఏదో తేడా జరిగిందనిపిస్తుంది నాకు. అదేంటో చూద్దాం. ఏం లేదు, ఇక్కడ ఏ తేడా జరగలేదు. ఇప్పుడు మీసాలయ్యే పని పెడతాను. నీకు దీనికి తగిన శిక్ష విధిస్తాను, చూసుకో. అయితే విధించు. ఏమైంది? ఏమైంది చెంప మచ్చాసురా? రెండో చెంప పగలకుండా కాపాడుకోండి. లాగండి, లాగండి, ఇంకా లాగండి. చూస్తుంటే ఈ బాలుడికి ఏవో మాయామంత్రాలు ఉన్నట్లున్నాయి. భయపడకండి మాత, నేను మీ అందరినీ ఇక్కడి నుండి భద్రంగా తీసుకెళ్తాను. ఏదో శబ్దం వినిపిస్తోంది. ఆగండి. ఓరి బాలక,
నిన్ను నువ్వు మహావీరుడు అనుకొని ఈ స్త్రీలను కాపాడుతున్నావు. ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను. స్త్రీలపై దౌర్జన్యం చేయటం పరాక్రమం అనిపించుకోదు. తన ఆకారాన్ని ఇంత పెద్దగా పెంచాడెందుకు? ఇప్పుడేం చేస్తాడు ఈ గజముఖ బాలుడు? మాతలారా, మహిషాసురుడు ఈ కోలాహలం విని ఇక్కడికి బయలుదేరి ఉంటాడు. మీరంతా నా అరచేతి మీదకి ఎక్కండి. మీరేమాత్రం సంకోచించకండి. సురక్షిత స్థానానికి చేరడం ముఖ్యం. నా చేతి మీదకి ఎక్కండి. అరే పరిగెత్తండి, కాళ్ళ కింద సైనికులారా పారిపోకండి. తనపై దాడి చేయండి. కలిసికట్టుగా దాడి చేయండి. తనని తప్పించుకోనివ్వకండి. దాడి చేయండి. ఆయుధాలు ప్రయోగించండి. ఈ బాణాల బల్లాల నుండి మాతలకు రక్షణ కల్పించాలి. బాణాలు తగలకుండా తప్పించుకోండి. మాతలరా, మీకేమీ దెబ్బలు తగలేదుగా? లేదు శ్రీ గణేశ. ఆగకండి. తనపై దాడి చేస్తూనే ఉండండి. మాతలకి నేను దెబ్బలు తగలనివ్వకూడదు. భయపడకండి మాతలారా. తమరికి ఏ బాణం గాని బల్లెం గాని తగలవింకా. ఇప్పుడు చూసుకోండి మీ దుర్మార్గాలన్నిటికీ ఎలాంటి శిక్ష విధిస్తాను. ఇంకా చాలించండి అసురులారా. నేనిప్పుడు మాతలకు భద్రత కల్పించడం కోసం తీసుకెళ్తున్నాను. ఎవరైనా నా మార్గానికి అడ్డు తగిలే సాహసం చేస్తే తగిన శిక్ష అనుభవిస్తారు. నేనెక్కడికి తీసుకెళ్ళనివ్వను. అందరినీ బందీలుగా పట్టుకుంటాను. గణపతి జాగ్రత్త. అన్నిటికంటే ముందు నేను ఈ దేవతా స్త్రీలకు రక్షణ కల్పించాలి. తరువాత నా సంకేతం అందగానే అందరూ కలిసి గట్టిగా వారిపై దాడి చేయండి. దేవతలారా, ఇది గణపతి ఇస్తున్న సంకేతం. అందరూ దాడి చేయడానికి సిద్ధంగా ఉండండి. నేను మహీషుడు, అందరికీ ఈశుడు. ఏమనుకుంటున్నావు బాలక? వారినంత సులభంగా తీసుకుపోతూ ఉంటే నేను చూస్తూ ఊరుకుంటాననుకున్నావా? నిన్ను వదిలిపెట్టను. నాకు తెలుసా సురయ్య, తమరు తప్పకుండా వస్తారని. చూశారుగా, మీ సైనికులంతా నన్ను ఏమీ చేయలేకపోయారు. ఇంకా మీరు మాత్రం ఏం చేయగలరు చెప్పండి. ఇక
ఇప్పుడు కాసుకో బాలక, వస్తున్నాడు మహీషుడు, అందరికీ ఈశుడు. ఎంత బలవంతుడైనప్పటికీ నీతి న్యాయం విషయంలో వెనుకంజ వేయకూడదు.